హలో ఫ్రెండ్స్, నేను రాజు. తమిళనాడులో టీవీకే పార్టీ అధినేత విజయ్ గెలవడానికి ముఖ్య కారణాలు ఏంటి, ఆయన కలిసి వచ్చిన అంశాలు ఏంటి, వాటి గురించి మనం చర్చిద్దాం. ముఖ్యంగా తమిళనాడులో బలమైన శక్తులు లేవు. అంటే మాస్ ఇమేజ్ ఉన్నటువంటి పార్టీ ఒకే ఒకటి, అది డిఎంకే పార్టీ. నిన్నటి దాకా అధికారంలో ఉన్న పార్టీ. అలాగే అన్నా డిఎంకే ఉన్న అక్కడ మాస్ లీడర్ లేడు, క్రౌడ్ పుల్లర్ లేరు. ఓ అజిత్ లాంటి స్టార్ హీరో అన్నా డిఎంకే పార్టీలో చేరి ఉంటే ఖచ్చితంగా ఇవాళ విజయ్కి ఈ పరిస్థితి ఉండేది కాదు. టఫ్ ఫైట్ ఉండేది. అప్పుడు అన్నా డిఎంకేకు అవకాశాలు ఎక్కువగా ఉండేవి. ఎందుకంటే అజిత్ అనే వ్యక్తి క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆ ఛాన్స్ ఉండేది. అది జరగలేదు. అయితే ఆయన కలిసి వచ్చిన అంశాలు ఏంటంటే, ఆయన స్పీచ్లు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన స్పష్టంగా క్లియర్గా కొన్ని మాటలు చెప్పాడు. ఒకటి, ఆయన ఊకదంపుడు ఉపన్యాసాలు గంటల తరబడి ఇవ్వలేదు. అంటే చెప్పిందే పదే పదే చెప్పి ఎటు పోతుందో, ఏం మాట్లాడుతుందో అనే కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా 10 నుంచి 12 నిమిషాలు క్లియర్గా ఏం చెప్పాలో చెప్పాడు. అందులో ఒకటి, స్టాలిన్ను టార్గెట్ చేశాడు. అధికార పార్టీని క్లియర్గా టార్గెట్ చేశాడు. ఎక్కడ కూడా వేరే పార్టీలను టార్గెట్ చేయలేదు. ముఖ్యంగా నేను ద్రవిడ రాజకీయాలకు వ్యతిరేకమని చెప్పాను. అది ఆయనకు బాగా కలిసి వచ్చింది. స్టాలిన్ ముఖ్యమంత్రిని టార్గెట్ చేయడం, ఆయన కరప్షన్ను ఎత్తి చూపించడం, నేనొస్తే ఏం చేస్తాను అనేది క్లియర్గా చెప్పడం, ఆయన పథకాలు ఏంటి, సంక్షేమ పథకాలు ఏంటి, ఎలా ఉండబోతున్నాయి అనేది క్లియర్గా చెప్పడం. అంతేకాకుండా నేను మిమ్మల్ని నమ్మి వచ్చాను, మీరే నా బలం, నన్ను ఈ రోజున ఈ స్థాయిలో ఒక స్టార్ హీరోగా, ఇళయ దళపతిగా ఈ రోజున నన్ను నిలబెట్టారు. అది మీరు లేకపోతే నేను లేను, మీరిచ్చిన భిక్షే, అందుకే మీకు ఏదైనా తిరిగి ఇవ్వాలని నేను వచ్చాను, నన్ను ఆశీర్వదించండి, మీ బిడ్డను అమ్మ, నాన్న, అక్క, చెల్లి అని. గతంలో నందమూరి తారక రామారావు గారు ఎలాంటి స్పీచ్లు ఇచ్చేవారు అంటే, ఆయన కూడా ఎంజీఆర్ను మక్కి కాపీ కొట్టాడు అనేది చాలామంది చెప్తుంటారు. ఎంజీఆర్ గారు కూడా ఇలాగే అన్న, తంబి, అక్క, చెల్లి అని చెప్పేసి అందరినీ నా వాళ్ళు, మీరు లేకపోతే నేను లేను, నేను ఎవరిని, మీ బిడ్డను అంటూ ఆయన స్పీచ్లు ఇచ్చేవాడంట. దాన్ని మక్కి కాపీ కొట్టారు మన నందమూరి తారక రామారావు గారు అనేది చాలామంది మాట్లాడతారు. అలాగే ఇప్పుడు విజయ్ కూడా అదే మక్కి దించేశాడు. మీ బిడ్డను అన్నాడు. అంటే ఒక ఎమోషనల్గా పబ్లిక్తో బాండింగ్ క్రియేట్ చేసుకోగలిగాడు. అది ఆయనకు కలిసి వచ్చిన అంశం. అలాగే ఎక్కడ బూతులు మాట్లాడలేదు, ఎవరిని తిట్టలేదు, ఎవరిని క్రిటిసైజ్ చేయలేదు. కేవలం ఆయన ఒక స్టాలిన్ పట్టుకొని స్టాలిన్ అంకుల్ అన్నాడు తప్పితే ఎక్కడ కూడా క్రిటిసైజ్ చేయలేదు. చాలా క్లీన్గా, నీట్గా, అలాగే ఎమోషన్ క్రియేట్ చేశాడు. తమిళ ప్రజల్లో ఒక రకమైనటువంటి బాండ్ని క్రియేట్ చేసుకుంటూ ఆయన స్పీచ్లు ఉన్నాయి. ఇది నెంబర్ 1, ఆయన స్పీచ్ల్లో పబ్లిక్ని అట్రాక్ట్ చేశాడు అనేది ఫస్ట్ పాయింట్. ఇక రెండో విషయానికి వస్తే, మీడియా మేనేజ్మెంట్. ఏ పార్టీకైనా, ఏ రాజకీయ పార్టీకైనా మీడియా మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది విజయ్ పకడ్బందీగా చేశాడు. ఎలా అంటే, స్టాలిన్ అనే ఒక మహాశక్తి, ఆయనకు ఎన్నో మీడియా సంస్థలతో లింకులు ఉన్నాయి. అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా పట్టేసుకున్నాడు స్టాలిన్. కానీ విజయ్ తెలివిగా ఏం చేశాడంటే, యూట్యూబ్ ఛానల్స్ నమ్ముకున్నాడు. దగ్గర 250 యూట్యూబ్ ఛానల్స్ ఆయన కోసమే పనిచేశాయి. ఇక చిన్న చితక ఛానల్స్ పక్కన పెట్టండి, అంటే గ్రామాల్లో ఉన్నటివన్నిటి పక్కన పెడితే 250 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ బలంగా మాట్లాడి పొలిటికల్ అనలిస్టులను పట్టుకున్నాడు. వీళ్ళందరితో వేలూరులోని ఒక ఫామ్ హౌస్లో ఒక మీటింగ్ అరేంజ్ చేశాడు. అరేంజ్ చేసుకుని, అంటే ఎన్నికలకు ముందే, ఇక నేను వస్తానన్న ముందే ఆయన రెడీ చేసుకున్నాడు. ఫస్ట్ చేసింది అదే. యూట్యూబ్లో చాలా బలంగా, చాలా స్పష్టంగా మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు వాళ్ళందరినీ అతను 1 to 1 మాట్లాడుతూ, మీకు నేను సపోర్ట్గా ఉంటాను, మీరు నాకు సపోర్ట్గా ఉంటాను, నేను గెలిస్తే నేను మీకు ఏదైనా హెల్ప్ చేయగలను అని చెప్పి వాళ్ళందరి సహకారం తీసుకొని ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసుకొని ఈ మీడియా మేనేజ్మెంట్తో ఇవాళ డిఎంకే పార్టీ స్టాలిన్ను దెబ్బ కొట్టగలిగారు. అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో రీల్స్ పెట్టే వాళ్ళని కూడా గట్టిగా పట్టుకున్నారు. వీళ్ళందరినీ కూడా అతను ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత వాళ్ళకు కూడా ఎంతో కొంత అతను హెల్ప్ చేయగలిగాడు. అలాగే ముఖ్యంగా ఈ మీమ్స్ వేసేవారు. ఉదాహరణకి స్టాలిన్ సంబంధించినటువంటి ఏవైతే కొన్ని తప్పులు ఉంటాయో, అంటే ఒక వ్యక్తి, ఒక బాబు వచ్చి స్టాలిన్కు ఒక పూలగుచ్చాన్ని ఇచ్చాడు, అంటే ఒక బుకేని ఇచ్చాడు, ఇస్తే అతను తీసి బయట పారేశాడు. సేమ్ టు సేమ్ విజయ్కి ఓ వ్యక్తి పూలదండ వేయడానికి వస్తే విజయ్ ఆ పూలదండను ఆయన మెడలను వేసి ఆయన చేతులు పట్టుకొని నమస్కరించాడు. అంటే విజయ్కును స్టాలిన్కు తేడా చూడండి అంటూ ఇలాంటి కుప్పలుగా జనాల్లోకి తీసుకెళ్లారు. ఇలాంటి జిమ్మిక్స్ చాలా చేసుకుంటూ
జనాలను అట్రాక్ట్ చేసిన రీల్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ, అంటే లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ అవన్నిటిని రీల్స్ రూపంగా జనాలకు పంపించారు. అలా యూట్యూబ్ ఛానల్స్ని, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇన్ఫ్లుయెన్సర్స్ని గట్టిగా వాడుకున్నాడు. ముఖ్యంగా మరో విషయం ఏంటంటే అధికార ప్రతినిధులు చాలా క్లియర్గా, స్పష్టంగా అటాక్ చేయగలిగిన వాళ్ళు, అంటే బూతులు ఇలా చిల్లరగా మాట్లాడే వాళ్ళు కాదు, సబ్జెక్టు మాట్లాడే అధికార ప్రతినిధులందరినీ దగ్గర చేసుకున్నారు. వీళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టించి డిఎంకే ఏదైతే విజయ్ మీద ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారో వాటన్నిటిని బలంగా తిప్పికొట్టారు. ఇక విజయ్కి కలిసి వచ్చిన మరో అంశం ఆయన ఫ్యాన్స్ అందరూ విడిపోలేదు. ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఫ్యాన్స్ ఉంటారో మనందరికి తెలుసు. ఒక రకంగా చెప్పాలంటే విజయ్ కన్నా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి. కానీ ఇక్కడ ఏమైంది, మన ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్స్ అందరూ విడిపోయారు, కులాల వారీగా విడిపోయి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయలేకపోయారు. కానీ అక్కడ జరగలేదు. విజయ్ ఫ్యాన్స్ అందరూ కలిసి కట్టుగా, అది ఏ క్యాస్ట్ అయినా కానీ, ఏ కులమైనా, ఏ మతమైనా అందరూ కలిసి కట్టుగా విజయ్ కోసం పనిచేశారు. అలా ఫ్యాన్స్ అందరు కలిసి పనిచేయడం అనేది విజయ్కి బాగా కలిసి వచ్చింది. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. డిఎంకే పార్టీ అధినేత స్టాలిన్ ఆయన పోటీ చేసినటువంటి నియోజకవర్గంలో టీవీకే పార్టీ తరఫున బాబు అనే వ్యక్తి పోటీ చేశారు. అక్కడికి విజయ్ వెళ్ళలేదు. మన తెలుగులో హరీష్ శంకర్ ఒక డైలాగ్ రాశాడు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, కంటెంట్ ఉన్నోడికి కటౌటే చాలన్నట్లు. అలా విజయ్ అక్కడికి వెళ్లకుండా విజయ్ లాగా ఉండే ఒక డూప్ని, మన సినిమాల్లో చిరంజీవి గారికి డూప్గా, బాలకృష్ణకి డూప్గా ఎలా ఉంటారో విజయ్కి డూప్గా ఉండే వ్యక్తిని అక్కడికి పంపించారు. ఒక డూప్ను పంపించి స్టాలిన్ ఓడించాడు. అది అంటే ఒక సినిమా హీరోకు ఎంత క్రేజ్ ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అలాగే విజయ్ కేవలం 44 స్థానాల్లో మాత్రమే ఆయన తిరిగాడు. కానీ తిరిగిన ప్రతి చోట ఆయన చెప్పింది ఏంటంటే 234 స్థానాల్లో నేనే పోటీ చేస్తున్నాను, విజయ్ జోసెఫ్ అనే వ్యక్తి పోటీ చేస్తున్నాడని మీరు అనుకోండి. నన్ను చూడండి, నా వెనుకున్న వాళ్ళని కాదు, నన్ను చూడండి, నన్ను నమ్మండి, మీ బిడ్డను నమ్మండి అని చెప్పి పదే చెప్పడం అనేది జనాల్లోకి బలంగా వెళ్ళింది. ఇక ఫైనల్గా విజయ్కి బాగా కలిసి వచ్చింది ఏంటంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత, 2 అన్నా డిఎంకే పార్టీకి బలమైన నాయకులు లేకపోవడం, మాస్ లీడర్స్ లేకపోవడం, అది విజయ్కి బాగా కలిసి వచ్చింది. అలా విజయ్ గెలవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందుకే విజయ్ గెలుపు అనేది నల్లేరు మీద నడకలా సాగింది. ఇది అందరికీ కలిసి వచ్చేది కాదు. అప్పుడెప్పుడో నందమూరి తారక రామారావు గారికి, ఎంజీఆర్ గారికి, ఆ తర్వాత విజయ్కి మాత్రమే కలిసి వచ్చింది. అలా విజయ్ కొన్ని విషయాల్లో స్పష్టంగా క్లియర్గా ఉన్నాడు కాబట్టి అందుకే ఆయన ఒంటరిగా వెళ్ళినా కూడా ఇవాళ అధికారంలోకి రాగలిగాడు. అంటే దానికి కారణం ఆయన ప్లానింగ్స్, ఆయన కలిసి వచ్చిన అంశాలు.